19 జరగబోయేటటువంటి విక్టరీ డే పెరేడ్, రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ నియంత హిట్లర్ని గెలిచినటువంటి రష్యాకి సంబంధించినటువంటి వ్యవహారం. దానికి రమ్మను అని చెప్పి ఆల్రెడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ని, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, అలాగే అమెరికా అధ్యక్షుడు ని ముగ్గురిని కూడా పిలిచాడు ట్రంప్. పుతిన్ వెళ్తారా? ఇంతవరకు ఇది మిస్టరీగానే ఉంది. చైనాతో కలవటానికి అమెరికా సిద్ధంగా లేదు, అమెరికాతో కలవడానికి చైనా సిద్ధంగా లేదు. కానీ ఇద్దరు కలుస్తారు ఏదో ఒక రోజు. ఈ అందరూ కూర్చుని నిర్ణయం తీసుకుంటే పనామా ఇష్యూ సాల్వ్ అయిపోతుంది, సూయజ్ కెనాల్ ఇష్యూ సాల్వ్ అయిపోతుంది, అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. కానీ చైనా తన ప్రయోజనం తనే చూసుకుంటుంది, అమెరికా తన ప్రయోజనం తనే చూసుకుంటుంది. భారతదేశానికి వచ్చేటప్పటికి, నరేంద్ర మోడీకి వచ్చేటప్పటికి చైనాతోనూ శత్రుత్వం అక్కర్లా, అమెరికాతోనూ శత్రుత్వం అక్కర్లా. అదే సందర్భంలో వాళ్ళతోనూ అతిమిత్రత్వం అక్కర్లా, వీళ్ళతోనూ అతిమిత్రత్వం అక్కర్లా. మనం అలీన విదేశాంగ విధానం నడిపేటటువంటి వాళ్ళం. వాళ్ళిద్దరూ వస్తూ నరేంద్ర మోడీని కూడా పిలిస్తే వెళ్తారు, వాళ్ళిద్దరూ రాకపోయినా వెళ్ళొచ్చు. ముందు పుతిన్తో కలిస్తే మనకేం ప్రయోజనం అన్నదే లెక్క చూసుకునేటటువంటి వ్యవహారం ఉంటుంది.